జొర్రీగల శ్రీకాంత్ గారు, అలాగే చిలుకూరు రమేష్ గారు, మొదటి తరం నాయకులు అంటే మరి తారపనేని కోటేశ్వర గారు, అదేవిధంగా జయచంద్ర రెడ్డి గారు పేరు చెప్తారు. మరి వాళ్ళ యొక్క పార్టీకి జీవీకే మనోహర్ రావు గారికి సంబంధం ఏంటంటే తల్లి బిడ్డల సంబంధం. నేను పనిచేస్తాను బీజేపీలో. ఇలా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నటువంటి సందర్భంలో శివకృష్ణ రావాల్సింది వాడారపు సత్యనారాయణ గారు, దేవనపల్లి మధు గారు, కృష్ణారెడ్డి గారు, రాధాకృష్ణ గారు, అగ్నిరావు అంటే పొట్టె శ్రీనివాస్ గారు, వారి మిత్ర బృందం, సతీష్ గారు, అంగుళ్ళ వీరేష్ గారు, పద్మారావు గారు, సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా దయచేసి అందరిగా మహేశ్వరి, ప్రేమ్ గారు, ప్రశాంత్ రావు గారు, నేషన్ గారి మిత్రులు అందరూ కూడా రావాలి. వాళ్ళని ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. కూడా పూల పంపు కాదు, ఇక్కడ ఉన్నందరూ కూడా తెలుసు. ఇప్పుడు చేరే వాళ్ళు చాలా మంది కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళే. ఈ జిల్లాలో మరి మన పూల పంపు కాదు. జాయినింగ్స్ మొదలు పెడదాం. గౌరవనీయులు మనోహర్ రావు గారు ఇది ప్రారంభించాలని కోరుతున్నాను. నమస్కారములు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హిట్ జీబీకే 2 ఇంకా సూపర్ డూపర్ హిట్. నేను ఇక్కడి ఎంపీ అభ్యర్థిగా రావడానికి ఒక రకంగా స్ఫూర్తి జీవీకే మనోహర్ రావు గారు. మీరు అందరినీ చూస్తుంటే ఆ రోజు మనోహర్ రావు గారు ఏదైతే అన్నారో అది అక్షరాల నిజమవుతుంది అనుకుంటున్నా. వారు అన్నది మీరు నిశ్చయించుకోండి, మీరు కష్టపడితే నేను నా వెనక వందల మంది వేల మంది మీ వెనబట్టి ఉంటానని. అది ఈరోజు నిజమవుతుంది. మీ అందరితోటి మనందరం ఒక పెద్ద కుటుంబ సభ్యుల్లో మరీ కొంతమంది యాడ్ అవుతారు. మనం అందరం కలిస్తే ఈ విజయం తథ్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు ప్రజల్ని గెలిపిమని అడుగుతున్నామో మనం ఏం చేయదలుచుకున్నామని. మీరందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మీ మీద కూడా బాధ్యత కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్టీ, దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. కాబట్టి అది గమనించి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు మనం వినయంగా అడగాల్సింది ఏంటంటే, అమ్మా అయ్యా ఇప్పటి వరకు మీరు అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చిండ్రు, కానీ ఖమ్మం ఏం పాపం చేసింది? ఇంతవరకు ఒక్కసారి కూడా మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతిపెద్ద నేతగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేసినప్పుడు మరి మన ఖమ్మం కూడా భారతీయ జనతా పార్టీ 401 వచ్చినప్పుడు దాంట్లో కూడా ఉంటే మన ఖమ్మం కూడా మిగతా రాష్ట్రాల్లాగా మిగతా ప్రదేశాల్లాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రాజకీయాలకి అతీతంగా మన ఖమ్మం కోసం ఈసారి మనం ఓటేసుకుందామని మీరు వినయంగా చెప్తే మనం తప్పకుండా వారు ఒప్పుకుంటారు. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి నేను పొద్దున 6ంటికి వెళ్తే రాత్రి 8-9 వరకు తిరుగుతున్నా. ప్రతి గ్రామంలో కూడా మనం నమస్కారం పెట్టినప్పుడు వారే అంటుంది, ఈసారి మా దీవెనలు మీకు ఉన్నాయి, మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని. మనం అడిగితే చాలు వారు
ముందుకు వచ్చేటట్టున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినయంగా మీరెందుకు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ప్రార్థిస్తే తప్పకుండా వారు మనల్ని దీవిస్తారు. ఇప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని అయితే ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఎంపీ అభ్యర్థులే, మీరు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి సైనికులే. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా, కానీ ఈ 35 రోజులు కనుక మీరు శ్రమిస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు అండగా నేను ఉంటా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉంటా, మా పెద్దలు ఉంటారు. కాబట్టి ఇంకొకసారి ఈ 35 రోజులు మనం కష్టపడితే వచ్చే 5 సంవత్సరాలు మనం ఈ ఖమ్మంనే తీర్చిదిద్దొచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై. 400 స్థానాల్లో మన ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంచాలని తపన పడుతూ, ఆ తపనలో భాగంగా భాగస్వామ్యం అవ్వడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఈరోజు మీ అందరి సమక్షంలో పార్టీ కోసం, అలాగే అభ్యర్థి అయినటువంటి తాండ్ర వినోదరావు గారి కోసం పనిచేయడానికి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ జీవీకే మనోహర్ రావు గారిని